నమస్కారం. మీ జీవితంలో పనులు పదే పదే ఆగిపోతున్నాయా? ఎంత ప్రయత్నించినా ఉద్యోగం, వ్యాపారం, వివాహం లేదా ఆర్థిక విషయాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయా? అయితే ఆగస్టు 2న వచ్చే సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని భక్తితో ఆరాధించడం ఎంతో విశేషమని ఆధ్యాత్మిక సాంప్రదాయం చెప్తుంది. సంకటహర అంటే సంకటాలను తొలగించే అని అర్థం. అందుకే ఈరోజు ఉపవాసం ఉండి గణపతికి దూర్వాలు, పుష్పాలు, మోదకాలు లేదా అందుబాటులో ఉన్న నైవేద్యాన్ని సమర్పించి పూజ చేస్తారు. అయితే ఉపవాసం ఎలా చేయాలి? దూర్వాలు దొరకపోతే ఏం చేయాలి? ఏ మంత్రాన్ని జపించాలి? చంద్ర దర్శనం తర్వాతే వ్రతాన్ని ఎందుకు ముగించాలి? ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎలా పాటించాలి? పూజలో చేయకూడని తప్పులేమిటి? ఈ వివరాలంటని ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఆగస్టు 2న వచ్చే సంకటహర చతుర్థి వినాయకుడి ఆరాధనకు ప్రత్యేకమైన రోజు. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్థిని సంకటహర చతుర్థి లేదా సంకిష్టి చతుర్థి అని పిలుస్తారు. ఈ రోజు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని భక్తితో పూజిస్తే మనసుకు ధైర్యము, బుద్ధి, కార్యసిద్ధి లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా వినాయకుడిని పూజించే సాంప్రదాయం మనకుంది. ఎందుకంటే గణపతి అనుగ్రహం ఉంటే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే శక్తి కలుగుతుందని పెద్దలు చెప్తారు. సంకటహర చతుర్థి రోజు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఇంటిని, పూజా ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. సాధ్యమైతే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా స్థలంలో వినాయకుడి చిత్రపటము లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. విగ్రహం లేకపోతే పసుపుతో చిన్న గణపతిని తయారు చేసి పూజించవచ్చు. ముందుగా దీపం వెలిగించి ధూపం సమర్పించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. పూజ సమయంలో కోపము, గొడవలు, చెడు మాటలు, ఇతరులను బాధించే ప్రవర్తనకు దూరంగా ఉండాలి. వ్రతం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం మాత్రమే కాదు, మన మాటలు, మనసు, ప్రవర్తనను కూడా నియంత్రించుకోవడం. దీపం వెలిగించిన తర్వాత చేతిలో కొద్దిగా అక్షింతలు తీసుకొని మనసులో సంకల్పం చెప్పుకోవచ్చు. విఘ్నేశ్వర, తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించి మా కుటుంబంలో ఉన్న సమస్యలు, ఆటంకాలు తొలగించి ఆరోగ్యం, జ్ఞానం, ధైర్యం ప్రసాదించు. మేము ప్రారంభించిన మంచి పనులు విజయవంతంగా పూర్తయ్యేలా అనుగ్రహించని ప్రార్థించవచ్చు. మీకు ఉద్యోగం, వివాహం, సంతానం, చదువు, వ్యాపారం లేదా ఆరోగ్యానికి సంబంధించిన ప్రత్యేకమైన కోరిక ఉంటే దానిని కూడా ప్రశాంతంగా మనసులో చెప్పుకోవచ్చు. సంకటహర చతుర్థి రోజున చాలా మంది ఉదయం నుంచి కూడా చంద్రోదయం వరకు ఉపవాసం ఉంటారు. పూర్తిగా నిరాహారంగా ఉండగలిగిన వారు మాత్రమే అలా చేయాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, మందులు తీసుకునేవారు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కఠినమైన ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. పండ్లు, పాలు లేదా తేలికైన సాత్విక ఆహారం తీసుకొని కూడా భక్తితో వ్రతాన్ని ఆచరించవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం భక్తి కాదు. శరీర పరిస్థితిని బట్టి వ్రతాన్ని పాటించడం మంచిది. పూజకు వినాయకుడి చిత్రము లేదా విగ్రహం, పసుపు, కుంకుమ, అక్షితలు, పుష్పాలు, దీపము, ధూపము, పండ్లు, కొబ్బరికాయ, బెల్లము, దూర్వాలు, మోదకాలు లేదా ఉండ్రాలు సిద్ధం చేసుకోవచ్చు. దూర్వాలు వినాయకుడికి ఎంతో ప్రీతికరమని చెప్తారు. సాధ్యమైతే 21 దూర్వాలను సమర్పించవచ్చు. కానీ దూర్వాలు దొరకకపోతే పూజ చేయకూడదనే భయం అవసరం లేదు. పుష్పాలు లేదా అక్షింతలు భక్తితో సమర్పించినా సరిపోతుంది. అలాగే మోదకాలు లేదా కుడుములు చేయలేకపోతే ఒక పండు, కొబ్బరికాయ లేదా కొద్దిగా బెల్లాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు. పూజలో వస్తువుల కంటే భక్తి ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ముందుగా వినాయకుడికి పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పించి పూలతో పూజ చేయాలి. ఆ తర్వాత దూర్వాలను సమర్పించి ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 21 లేదా 54 లేదా 108 సార్లు జపించవచ్చు. జపాల సంఖ్య కంటే ఏకాగ్రత ముఖ్యం. సమయం తక్కువగా ఉన్నవారు కనీసం 11 సార్లు భక్తితో జపించవచ్చు. అనంతరం వినాయక అష్టోత్తరం, సంకటనాశన గణేశ స్తోత్రం లేదా మీకు తెలిసిన చిన్న గణపతి ప్రార్థన చదవచ్చు. ఏ మంత్రం తెలియకపోయినా వక్రతుండ మహాకాయ శ్లోకాన్ని భక్తితో చదవడం సరిపోతుంది. పూజ అనంతరం మోదకాలు, ఉండ్రాలు, పండ్లు లేదా బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. కొద్దిసేపు కళ్ళు మూసుకొని గణపతిని ధ్యానించాలి.
మన సమస్యల గురించి మాత్రమే కాకుండా వాటిని ఎదుర్కొనే బుద్ధి, ధైర్యం, సరైన నిర్ణయ శక్తిని ప్రసాదించమని ప్రార్థించాలి. ఇక వినాయకుడి పెద్ద తల పెద్దగా ఆలోచించమని, పెద్ద చెవులు ఇతరుల మాటలను శ్రద్ధగా వినమని, చిన్న కళ్ళు లక్ష్యంపై ఏకాగ్రత పెట్టమని, తొండం పరిస్థితులకు అనుగుణంగా మారమని సూచిస్తుందని పెద్దలు వివరిస్తారు. సాయంత్రం చంద్రోదయ సమయంలో చంద్రుడిని దర్శించి ఆర్జ్యం సమర్పించడం ఈ వ్రతంలో ముఖ్యమైన సాంప్రదాయం. ఒక పాత్రలో నీరు తీసుకొని అందులో కొద్దిగా అక్షింతలు, పుష్పము వేసి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించవచ్చు. ఆ తర్వాత వినాయకుడికి నమస్కరించి నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి ఉపవాసాన్ని ముగించవచ్చు. అయితే చంద్రోదయ సమయంలో ప్రతి ప్రాంతంలో కూడా భిన్నంగా ఉంటుంది. అందువల్ల మీరు ఉన్న ప్రాంతానికి సంబంధించిన పంచాంగంలో చంద్రోదయ సమయాన్ని చూసుకోవడం మంచిది. ఆకాశం మేఘావృతంగా ఉండి చంద్రుడు కనిపించకపోతే పంచాంగంలో పేర్కొన్న చంద్రోదయ సమయం తర్వాత చంద్రుడిని మనసులో ధ్యానించి ఆర్జ్యం సమర్పించవచ్చు. ఈ రోజు పూజలో కొన్ని తప్పులను తప్పక నివారించాలి. పూజ చేస్తూ భయపడకండి. మంత్రం ఒకసారి తప్పుగా పలిగితే దోషం వస్తుందని అనవసరంగా ఆందోళన చెందకండి. తెలిసినంత వరకు శ్రద్ధగా చదివి తప్పు జరిగితే వినాయకుడిని క్షమాపణ కోరండి. నైవేద్యాన్ని దేవుడికి సమర్పించకముందు రుచి చూడకండి. ఉపవాసం చేస్తున్నామని ఇంట్లో ఇతరులతో కోపంగా మాట్లాడకండి. ఆరోగ్యం బాగోలేకపోయినా బలవంతంగా నిరాహారంగా ఉండకండి. ఇక పూజలో ఆర్భాటం, ఖరీదైన సామాగ్రి కంటే స్వచ్ఛమైన మనసు, భక్తి, క్రమశిక్షణ ముఖ్యం. ఇక సంకటహర చతుర్థి వ్రతం చేసిన వెంటనే అన్ని సమస్యలు మాయమవుతాయని భావించడం కంటే గణపతి అనుగ్రహంతో మనలో ధైర్యము, ఏకాగ్రత, సరైన నిర్ణయ శక్తి పెరుగుతాయని విశ్వసించడం మంచిది. పూజతో పాటు మన ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఖర్చులను నియంత్రించాలి. కుటుంబ సమస్యలు ఉన్నవారు ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. దైవభక్తి మరియు మన ప్రయత్నం కలిసినప్పుడే మంచి మార్పు కనిపిస్తుంది. ఆగస్టు 2న మీకు సాధ్యమైనంత విధంగా వినాయకుడిని భక్తితో పూజించండి. ఓం గం గణపతే నమః మంత్రాన్ని జపించి మీ జీవితంలోని విఘ్నాలను అధిగమించే బుద్ధి, శక్తి ప్రసాదించమని ప్రార్థించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి పండుగలు, వ్రతాలు, పూజా విధానాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.